వైటమిన్ డి. నార్మల్‌గా వైటమిన్ డి అంటే ఏమనుకుంటారు చాలామంది, ఇది జస్ట్ బోన్స్ గట్టిపడడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది అని అనుకుంటారు. బట్ మీకు రెగ్యులర్‌గా ఇన్ఫెక్షన్స్ రాకుండా, మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కూడా వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ వైటమిన్ డి దేంట్లో ఉంటుంది? మీకొక 4 ఫుడ్స్ చెప్తాను. ఇది మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఫిష్, ఈ రెడ్ మీట్ అంటే మెయిన్‌గా మటన్. అండ్ అదే కాకుండా లివర్‌లో గూడా వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈ ఎగ్‌లో ఉండే నీలం ఉంటుంది గదా! దాంట్లో గూడా మంచిగా ఉంటుంది. మరి ఇవన్నీ నాన్ వెజ్ ఫుడ్స్ కదా! వెజిటబుల్స్ తీసుకునే వాళ్ళకి ఏ ఫుడ్స్‌లో ఉంటుందంటే, ఈ ఓన్లీ ఒకటే ఒక ఫుడ్‌లో ఉంటుంది. అదేంటంటే మష్రూమ్స్. అది గూడా అన్ని రకాల మష్రూమ్స్‌లో ఉండదు. మరి నేను మష్రూమ్స్ తినను గదా! మరి నాకెట్లా అంటే, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మనకు వైటమిన్ డి మంచిగా దొరకడానికి ఈ ఆయిల్ ప్యాకెట్స్‌లో ప్లస్ అదే కాకుండా కొన్ని మిల్క్ ప్యాకెట్స్‌లో అండ్ కొన్ని డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే సీరియల్స్‌లో ఇవన్నిట్లో వైటమిన్ డి అనేది యాడ్ చేసింది. సో, అలా కూడా మీకు వైటమిన్ డి అనేది దొరుకుతుంది. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.